హాయ్ స్వాతి గారు. హాయ్ అందరికీ. నా పేరు ఇందు అండి. నేను యూకేలో ఉంటాను. నేను ఈరోజు స్వాతి గారి ఫీడ్‌బ్యాక్ ఇద్దామని వచ్చాను. నేను ఈ రోజుతో స్వాతి గారి దగ్గర హెల్తీ వెయిట్ లాస్ జాయిన్ అయ్యి ఎగ్జాక్ట్‌లీ 100 డేస్ అవుతుంది. ఐ వాస్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్. 3 మంత్స్ అవుతుంది. ఫస్ట్ వచ్చి తన పోస్ట్ తెలుగు మామ్స్ నెట్వర్క్ ఫేస్‌బుక్ గ్రూప్‌లో చూసాను హెల్తీ వెయిట్ లాస్ అనేసి. సో, అక్కడ చూసి తనకి పింగ్ చేశాను డీటెయిల్స్ కనుక్కుందాము అని. నేను వెయిట్ లాస్ కోసం చూస్తూ ఉన్నాను. సో, అక్కడ తను డీటెయిల్‌గా చెప్పారు. తన కోర్స్ ఎలా ఉంటది, ఏంటి ప్రోగ్రాము అనేసి. తను ప్రైస్ చెప్పారు. ప్రైస్ వాస్ వెరీ అఫోర్డబుల్ అండి. నేను ఆ ప్రైస్ చూసి షాక్ అయ్యాను. సో, నెక్స్ట్ థాట్ అనేది లేకుండా జస్ట్ పే చేసి జాయిన్ అయిపోయాననమాట. అక్టోబర్ 1 జాయిన్ అయ్యాను తన గ్రూప్‌లో. తను అసలు డైట్ నేను అప్పుడేం తింటున్నానో ఇప్పుడు అదే తింటున్నాను. పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు. కాకపోతే కరెక్షన్స్ చెప్పారు. అదే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఎంత క్వాంటిటీ, పోర్షన్ అనేది అన్నీ ఈక్వల్‌గా చెప్పారనమాట. ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏంటి అనేసి. ఎవ్రీ థర్స్‌డే క్లాసెస్ చెప్తారు. ఒక్కొక్క వీక్ అవేర్‌నెస్ గురించి, మన ఫిజికల్ హెల్త్ గురించి అంతా. సో, అది చాలా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనం అన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు దానిలో. సో, అలా కరెక్షన్స్‌తో ఆ 1 మంత్ జర్నీలో నేను 3 కేజెస్ లాస్ అయ్యాను. నేనైతే సూపర్ సర్ప్రైజ్ అనమాట. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాది యాక్చువల్లీ వచ్చి పోస్ట్ పార్టమ్ వెయిట్ లాస్ అనమాట. నేను ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్ తగ్గించుకోవాలి అని అనుకోని జాయిన్ అయ్యాననమాట తన దగ్గర. ఐ వాస్ వెరీ ఇన్‌స్పైర్డ్. ఆ 1 మంత్ చాలా బాగుంది జర్నీ. బ్యూటిఫుల్‌గా ఉన్నింది. నన్ను నేను స్ట్రెస్ చేసుకోకుండా, స్ట్రగుల్ చేసుకోకుండా తగ్గాననమాట. మామూలుగా వెయిట్ లాస్ అంటే ఎంతసేపు మనల్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాల్సి ఉంటది. ఫుడ్ తగ్గించుకొని, ఫుడ్ కంట్రోల్ రిస్ట్రిక్టెడ్‌గా ఇదే తినాలి, అదే తినాలి అని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవన్నీ ఏమీ లేదనమాట ఇక్కడ. హ్యాపీగా, హెల్తీగా తింటూనే వెయిట్ లాస్ అయ్యాను. సో, వెరీ హ్యాపీ. అదే టైంలో తన ఫేస్ యోగా గురించి కూడా తెలుసు నాకు యాక్చువల్లీ. నేను ఇక్కడ యూకేలో ఉండడం వల్ల మాకు టైమింగ్స్ అడ్జస్ట్ అవ్వలేదు. మార్నింగ్ 5:30కి అక్కడంటే నాకు ఇక్కడ నైట్ మిడ్‌నైట్ 12 అవుతది. అది కుదరదు. సో, ఈవినింగ్ అనేది పాప స్కూల్ నుండి వస్తదనమాట. సో, అది పాసిబుల్ అయ్యేది కాదు. ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వలేకపోయాను. తర్వాత వన్స్ ఈ 30 డేస్ అయిన వెంటనే తన హెల్త్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్టార్ట్ చేశారు. అదే ఫస్ట్ బ్యాచ్. సో, దాని డీటెయిల్స్ అడిగితే చెప్పారనమాట. తను ఎలా ఉంటది, ఏమేమి కవర్ అవుతాయని. సో, నెక్స్ట్ థాట్ లేకుండా హ్యాపీగా నేను అనుకున్నా దట్ ఈస్ వాట్ ఐ వాంట్ అనేసి మొత్తం ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి. సో, జస్ట్ జాయిన్ అయ్యాను. ప్రైస్ మాత్రం చాలా చాలా అఫోర్డబుల్ అండి. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పొచ్చు. ఎవరైనా మిమ్మల్ని మీరు చేంజ్ అవ్వాలి అంటే హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. వేరే క్వెషనే లేకుండా. సో, ఐయామ్ ద ఫస్ట్ పర్సన్ అనుకుంట తన దగ్గర హెల్త్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో. సో, జాయిన్ అయ్యాను. ఎంత ఎక్స్‌పెక్ట్ చేశానో అంతకన్నా ఎక్కువ రిజల్ట్ అయితే ఉన్నిందనమాట. అవుట్‌పుట్ ఉన్నది. తను చాలా నాలెడ్జ్‌ని మనకు షేర్ చేశారనమాట. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్‌తోనే మనం చాలా లాస్ అవుతూ ఉంటాము. సో, ఆ కరెక్షన్స్‌తోనే మనం చాలా హెల్తీగా గెయిన్ అవ్వచ్చనమాట. దీనిలో ఫస్ట్ టాపిక్ వస్తే వాటర్ ఛాలెంజ్. వాటర్ వచ్చి ఫస్ట్ నేను 2 ½ లీటర్ 2-2 ½ తాగేదాన్ని బిఫోర్ ఇది స్టార్ట్ అవ్వకముందు. సో, ఇప్పుడు 4-4 ½ తాగుతున్నాననమాట ఎవ్రీ డే. అది దానివల్ల యూజెస్ ఎవ్రీథింగ్ తను ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. మనకి దేనికి ఏ హెల్త్‌కి ఎలా వాడాలి, వాటర్ తాగాలి, ఎన్ని లీటర్స్ అవసరం ఉంటది. సో, వాటర్‌తో వెయిట్ లాస్ అవుతామా, స్కిన్ గ్లో అవుతామా అనేది చాలా క్లియర్‌గా చెప్పారు. సో, అది చాలా బెనిఫిట్ అయిందనమాట. సో, వెరీ హ్యాపీ ఫర్ దట్. సో, వాటర్ ఇంటేక్ అయితే పెంచుకున్నాము. బావుండింది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్‌కొస్తే యాక్చువల్లీ ఫేస్ పొద్దునెప్పుడో వాష్ చేసి, స్నానం చేసి మళ్ళీ అసలు పట్టించుకునేదాన్ని కాదు. నేనైతే చాలా కేర్‌లెస్. తన సిటీఎం ఇంపార్టెన్స్ ఈ ఫేస్ యొక్క చాలా యూజ్ అయ్యిందనమాట. ఎవ్రీడే ఫ్రెష్‌గా ఉండేదనమాట. ఆ సీటీఎం చేసుకున్నాక చాలా డిఫరెన్స్ ఉంది. జనరల్లీ ఏంటి అంటే మనం వెయిట్ లాస్ అయినప్పుడు మన ఫేస్‌లో పీకప్ అయినట్టు ఉంటదనమాట. ఎవరైనా చూస్తే ఈజీగా నోటీస్ చేసేయచ్చు. మన ఫేస్‌లో అంతా గ్లో పోయి ఉంటది. మొహం అంతా సాగీగా ఉంటది. అలా ఉంటది. కానీ ఫేస్ యొక్క వల్ల ఏందంటే ఇంకా ఫ్రెష్‌గా ఉంది. గ్లోగా ఉందనమాట. ఎవరు చూసినా అట్రాక్టెడ్‌గా ఉండేది ఫేస్. అది చాలా యూజ్‌ఫుల్ అయింది. ఎవ్రీడే కండక్ట్ చేస్తారనమాట ఫేస్ యోగా అనేది 4 డేస్ వీక్లీ. అది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనకు రాకపోయినా మనం అడిగాము అంటే తను పర్సనల్‌గా కూడా చెప్తారనమాట. ఇలా చేయాలి, అలా చేయాలి అనేది. సో, అది చాలా యూజ్‌ఫుల్ అనమాట మనకు. యంగ్ స్కిన్ అని చెప్పొచ్చు. ఫేస్‌లో చాలా గ్లో ఉంటది. అందులో దీనివల్ల ఏంటంటే నిద్ర కూడా బాగా పడతదనమాట మనకు. స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయ్యి హ్యాపీగా పడుకుంటానే హ్యాపీగా నిద్రపోవచ్చు అనమాట. ఇది నాకు బాగా అడ్వాంటేజ్ అయింది. ఈవెన్ దీంతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా అదే అన్నారనమాట. అంతా బాగుంది అనేసి. సో, స్కిన్ కేర్ ఇది కూడా చాలా యూజ్‌ఫుల్ అయింది మాకు. నెక్స్ట్
వెయిట్ లాస్ యాజ్ ఇట్ ఈస్‌గా నేర్చుకుంటూ వచ్చాము. ఇంకా నేర్చుకుంటూ ఫస్ట్ 30 డేస్ కన్నా ఈ తర్వాత 60 డేస్‌లో ఇంకా ఎక్కువ నేర్చుకున్నామనమాట. నేను అది స్టాప్ చేయడం నాకిష్టం లేక మళ్ళీ కంటిన్యూ అవుతున్నాను వెయిట్ లాస్ అయితే మాత్రము. అసలు మిగతాదన్నా నాకు కుదరట్లేదు గానీ అది మాత్రం మంచి రిజల్ట్ ఉండే ఇదే అనమాట. నెక్స్ట్ హెయిర్ కేర్ కి వచ్చాము అంటే అసలు హెయిర్ కేర్‌లో చాలా డిఫరెన్స్ ఉంది. యూ కెన్ సీ మై బేబీ హెయిర్ అనమాట. సో, ఐ కెన్ సీ లాట్ ఆఫ్ రీగ్రోత్ స్టార్ట్ అయింది. అంతకుముందు లేదు. స్ప్లిట్ ఎండ్స్ ఉండేది ఎక్కువ. స్ప్లిట్ ఎండ్స్ చాలా కంట్రోల్ అయింది. స్టాప్ అయింది. యూజువల్లీ చెప్పాలి అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ అయ్యింది. బేబీ హెయిర్ అంతా బాగా తెలుస్తుందనమాట. హెయిర్ కేర్‌లో చాలా మన చిన్న మిస్టేక్స్‌లోనే మనం చాలా లాస్ అవుతాము. ఇక్కడ పెద్ద చేంజెస్ అంటూ ఏం లేదు. మనం చేసే మిస్టేక్స్ కరెక్ట్ చేశారనమాట. ఇది ఇలా వెళ్ళాలి. ఇది దీనివల్ల ఎఫెక్ట్ అనేసి. అది చాలా యూజ్‌ఫుల్ మన జర్నీకి. సో, మంచి ఇన్ఫర్మేషన్ అయితే సో, అలా నా ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ 64 రీచ్ అయ్యి, ఇంకా కూడా తగ్గి, ఇంకా ఇప్పుడు 61.9 అనమాట. ఎగ్జాక్ట్‌లీ 8 కేజెస్ తగ్గాను. వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అండి. మొత్తం ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే ఇంచ్ లాస్ చాలా ఉంది. స్టమక్ కానీ ఎవ్రీవేర్. సో, ఎవరైనా తగ్గాలి, రియల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అంటే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఐ రికమెండ్ ఎవ్రీవన్. ఫీజెస్ ఆర్ వెరీ రీజనబుల్. మనకెక్కడ అంత బెస్ట్ ప్రైస్‌కయితే బయట మార్కెట్‌లో దొరకదండి.